ఏం రెడ్డి, ఏం చేస్తున్నావు? యూట్యూబ్లో న్యూస్ చూస్తున్నాను సార్. న్యూసా? ఈరోజు వార్తలు. కాకినాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న బీచ్లో నిన్న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేశాడు. చనిపోయిన వ్యక్తి వివరాలకు వెళ్తే, బాబు 23 సంవత్సరాలు. సాయంత్రం బాబు తన ఫ్రెండ్ అయిన అర్జున్తో ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న బీచ్కి వెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికులు బాబు శవాన్ని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాబుతో వెళ్లిన అర్జున్ కనపడకపోవడంతో ఈ మర్డర్ అర్జునే చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. అర్జున్ని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ న్యూస్ ఆపేసి మంచి ఇంట్రెస్టింగ్ ఉన్నది ఏమైనా ఉంటే చెప్పు రెడ్డి. ఇంట్రెస్టింగ్ అంటే సార్, ఒక లవ్ స్టోరీ ఉంది సార్. లవ్వా? వావ్, చెప్పు. రెడీగా ఉన్నాను సార్, చెప్తున్నా. నేను రెడీగానే ఉన్నాను. ఒక అమ్మాయి అబ్బాయి చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు సార్. అమ్మాయి అబ్బాయి కాకపోతే నువ్వు నేను లవ్ చేసుకుంటావేంటి రెడ్డి? సార్ ముందు చెప్పేదేనండి సార్, అన్ని స్టోరీలు ఇలాగే మొదలవుతాయి, కానీ ఎండింగ్ వచ్చినప్పటికే అది ఒక అర్జున్ రెడ్డి అవ్వచ్చు, ఒక ఆర్ఎక్స్ రెడ్డి అవ్వచ్చు, బేబీ కూడా అవ్వచ్చు. ఓకే ఓకే, కంటిన్యూ. ఎక్కడ దాకా వచ్చాం సార్? గాఢంగా ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో కిలోమీటర్ పరుగులు పెట్టేలా, ప్రపంచం మొత్తం తలకిందులు అయ్యేలా, లైలా మజ్నుల తర్వాత మనమే అన్నట్టుగా గాఢంగా ప్రేమించుకున్నారు సార్. చాలా యాంగిల్ ఉన్నాయి రెడ్డి గారు. పోలీస్ జాబ్ మానేసి సినిమాలో యాక్ట్ చేసుకోవచ్చు కదండి. మా నాన్న చంపేస్తాడు సార్. సరే కానీ స్టోరీ ఏమైంది? ఇంకెన్నాళ్ళే ముసుగులో గుద్దులాటని పెళ్లి విషయం అమ్మాయితో డిస్కస్ చేయడానికి వెళ్ళాడు సార్. సారీ కొంచెం అయినా ఎందుకు ఇంత లేట్ అయింది? నీ వల్ల లేట్ అయింది. మార్నింగ్ అంతా నీ తల మరల అతను ప్రాక్టీస్ చేసేది టైం అయింది. ఏంటి, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా? సరే, పాయింట్ చేస్తాం. మా పెళ్లి చేసుకున్నాం. పెళ్ళా అంటే అది నీకు జాబ్ లేదు కదా. జాబ్ ఉంటేనే నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను. సో ఫస్ట్ నువ్వు జాబ్ తెచ్చుకో. ఆ అమ్మాయి కోసం కింద మీద పడి ఒక జాబ్ని సంపాదించుకున్నాడు సార్. ఈ విషయం అమ్మాయి చెప్పడానికి ఫోన్ చేశాడు సార్. హే, జాబ్ వచ్చింది. నెక్స్ట్ పెళ్ళి కదా. అంటే అది మీ ఇంట్లో ఒప్పుకోకుండా మా ఇంట్లో నేను చెప్పలేను. సో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు. తర్వాత నేను మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాను, సరేనా? ఆ అమ్మాయి ఊహించినట్టే అబ్బాయి ఇంట్లో ఒప్పుకోలేదు సార్. ఆ అమ్మాయిని మర్చిపోమన్నారు సార్. మరి ఈడూరుకుంటాడా? ఇంట్లో ఎలాగైనా ఒప్పిద్దామని గట్టి కూర్చున్నాడు సార్. అలా 2 నెలలు గడిచింది సార్. ఈ 2 నెలల దీక్షకి ఇంట్లో ఒప్పుకున్నారు సార్. చెప్పడం మర్చిపోయాను సార్, ఈ 2 నెలల్లో ఒక్కరోజు కూడా అమ్మాయితో మాట్లాడలేదు సార్. వీడు ఇంట్లో ఒప్పుకున్న విషయం ఎలా చెప్పాలో తెలియక తన లెఫ్ట్ హ్యాండ్తో ఒక లెటర్ రాశాడు సార్. హలో, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నీకు ఒక విషయం చెప్పాలి. నేను మాటల కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయను. నాకు నిశ్చితార్థమైంది. కంగారు పడకు, నా ఇష్ట ప్రకారం ఇదంతా జరిగింది. అలా జరిగింది సార్. సార్ ఏంటి ట్విస్ట్? బుర్ర మెంటల్ ఎక్కిపోతుంది. నానా సంకల్ నాకు దాన్ని నొప్పితే ఇలా చేస్తుందా? సార్ ఇంకా స్టోరీ అయిపోలేదు సార్, ఇంకా నా వల్ల కాదు. వచ్చిన పని చూసుకుందాం పద.
ఆ మర్డర్ ఇక్కడే జరిగిందా? ఇక్కడే సార్. ఈ మర్డర్ ఎలా జరిగింది? కంప్లైంట్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం బాబు అనే వ్యక్తి చంపబడ్డాడు సార్. ఇది సుమారు 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగింది సార్. ఈ మర్డర్కి ఎలాంటి వెపన్స్ యూజ్ చేసి ఉంటారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం బలమైన రాడ్తో గట్టిగా కొట్టడం వల్ల బ్రెయిన్కి అందాల్సిన ఆక్సిజన్ సప్లై ఆగిపోవడం అక్కడక్కడ మరణించాడు సార్. దిస్ మర్డరర్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. అయితే ఈ మర్డర్ చేసినాడు ఎడం చేయి ఓటమై ఉంటుంటుంది. ఇంకా ఎన్ని డీటెయిల్స్? మర్డర్ చేసి పారిపోయినోడి మీద మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి ఫైల్ అయింది సార్. వాట్? మిస్సింగ్ కంప్లైంటా? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయవలసింది వాడిని. సార్ నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నాకు ఈ కేసుకి సంబంధం లేదు. అది చెప్పవలసింది నువ్వు కాదు, నేను. పేరేంటి? ప్రభాకర్ సార్. చూడు ప్రభాకర్, నువ్వు భయపడకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు చెప్పే సమాధానం బట్టి ఈ కేసు ముందుకెళ్తుంది. సరే సార్. చూడు ప్రభాకర్, మీ ఫ్రెండ్ ఒక మర్డర్ చేసి పారిపోయాడన్న విషయం నీకు తెలుసా, తెలీదా? తెలుసు సార్. తెలిసే మీరు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టారా? సరే, ఈ కేసుకి మీకు సంబంధం లేదంటున్నారు. మరి నేను ఎలా నమ్మాలి? మీకు తెలుసా, ఒక మనిషిని చెయ్యి వెయ్యకుండా ఒంటి మీద చిన్న గీత పడకుండా చంపేయొచ్చన్న విషయం నాకు తెలుసు. మీకు తెలుసా? హత్య చేసిన వాళ్ళు ఇంటి చుట్టూ ఉన్న కనిపెట్టలేని మనుషులు మీకు తెలుసా? నాకు తెలుసు. అయ్యో, ఈ మనుషుల వల్లే కాలేదు, కనీసం నాకు నోరైనా ఉంటే నేనైనా చెప్పేవాను అని బాధపడుతున్నా ఏనాడు మనిషి కంటికి కనపడని దేవుళ్ళు మీకు తెలుసా? నాకు తెలుసు. డాక్టర్, డాక్టర్, మా బాబాకి ఏమైంది? టెన్షన్ అమ్మా. మనం అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలని ప్రతి ఒక్కరిలో ఏదో చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ అది అవ్వలేనప్పుడు మనలో ఎంతో కొంత స్ట్రెస్కి గురవుతుంది. కొంతసేపటికి రియలైజ్ అవుతాం, మర్చిపోతాం. బట్ ఇది అతనిలో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతను అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. అది అతను రియాలిటీలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అంటే పెయిన్ పోలేదు. పాస్ట్లోను ప్రజెంట్లోనూ అదే పెయిన్లో ఉన్నాడు. అర్థం కాలేదా? కొంచెం అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కాలేదు డాక్టర్. సింపుల్. అతనికి ఆ పెయిన్ ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అతని ఆలోచనలే ఏదో ఒక రోజు అతన్ని చంపేస్తాయి. సరే, నువ్వు వెళ్ళొచ్చు. సార్, మీ అడ్రస్కి ఒక పార్సల్ వచ్చింది, ఎక్కడ రావాలి సార్? తీసుకొని స్ట్రైట్గా వచ్చి బిల్డింగ్ కనపడుతుంది కదా, పైకి వచ్చి. ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది సార్. సరే, ఇస్తాను. ఇంత సార్, సార్,
సార్ సిగ్నేచర్ తీసుకుని మర్చిపోయాను సార్. ఒకసారి ఆగు. ఒకసారి ఫోన్ పెన్ ఉందా? పిన్ లేదు, పినేసాను సార్. సార్ కారణాలు సిమ్మెంట్ చేస్తున్నారు సార్. 5 నిమిషాలు ఆగు. సార్ మీరు ఏదో తప్పు చేస్తున్నారు. మీ దగ్గర ఫోన్ ఉంది, కానీ ఆ సిమ్ మీ ఫోన్లో లేకుండా నా ఫోన్లో ఎందుకు వేస్తారు? సార్ అర్జున్ సిమ్ లాస్ట్ ఇక్కడే యాక్టివేట్ అయింది సార్. ఈ అటాక్ జరిగి 5 నిమిషాలు అయ్యి ఉంటుంది. సో అర్జున్ ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటాడు. గో అండ్ సెర్చ్. సార్ ఏం ప్లాన్ చేశారు ఇద్దరు? ఒకడు మర్డర్ చేస్తాడు, ఒకడు ఎవిడెన్స్ మాయం చేస్తాడు. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. దెబ్బ పడితే గాని నిజాలు బయటికి రా ప్రభాకర్. ఇప్పుడు చెప్పు, నేనింటాను. సార్ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పోలీసులు నాకు ఇచ్చారు సార్. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే నీ బుర్ర బుచ్చకాయలా పేలిపోద్ది. సార్ నేను కనుక్కుంటాను సార్. సార్ వాడు చెప్పింది కరెక్టే సార్.
మన స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి సార్. బతికిపోయేవరా నా కొడక, లేకపోతే నా చేతిలో చచ్చిపోదువు. ఇంకొకసారి ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతే పో, ఎక్కడి నుంచి వెళ్ళిపో. రెడ్డి సార్. బాడీ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కలెక్ట్ చేయి. సార్ ఏంటి? నన్ను చంపాలనుకున్న వీడు కాదు సార్, వాడి పేరు అర్జున్. డీటెయిల్స్లో అలాగే ఉంది. రెడ్డి, అర్జున్ ఫోటో. సార్ వాడు వీడికి కాదు సార్. సరిగా చూసి చెప్పు. వాడి సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్తో పెట్టాడు సార్. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఎలా చెప్పాలి తెలియక తన లెఫ్ట్ హ్యాండ్తో ఒక లెటర్ రాశాడు సార్. రెడ్డి, మొన్న లవ్ స్టోరీ చెప్పావు కదా, వాడిది లెఫ్ట్ హ్యాండే కదా, వాడి ఫోటో ఒకసారి చూపించు. వాడు వీడే అవకాశం లేదు సార్. సార్ వీడే సార్, నన్ను చంపడానికి వచ్చింది వీడే సార్. అసలు అర్జున్కి వీడికి సంబంధం ఏంటి? ఆ మర్డర్లన్నీ ఎందుకు చేస్తున్నాడు? నా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. సార్ అర్జున్ సింగ్ ఇంకా ఈ ఫోన్లో ఉంది సార్. కాకినాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న బీచ్ లో నిన్న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేశాడు.